అందరికీ నమస్కారం. రానున్న 10 రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలోనే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆమె ఎవరో కాదండి. ఆవిడ ఎవరు, అసలు ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి అధిపతి కుజుడు. అయితే ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించడం, తక్కువగా దాని ఫలితాలని అందుకోవడం ఈ రాశి వారికి ఎంతో నిరాశను, నిస్పృహను తీసుకువచ్చేటటువంటి అంశం. కానీ వీళ్లు జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని అధిగమించి మరి ఎన్నో రకాల పనుల్ని శ్రమించి మరెన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. వీరు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల వల్ల వీళ్ల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చిన్నతనం నుంచే అలవాటవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క స్టేజ్లో వచ్చేటటువంటి ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా ఎంతో చక్కగా అవగతం చేసుకుంటారు. ఈ రాశివారు స్నేహితులను వెనకడుగు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. కానీ పరాయి స్త్రీల వల్ల మాత్రం కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా చూపిస్తారు. ముఖ్యంగా వీరికి మనోధైర్యం ఎక్కువ అని చెప్పొచ్చు. అలాగే ఈ మేషరాశి వారికి ఈ మనోధైర్యం వల్ల తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా కలిసొస్తాయి. అయితే అనుభవం లేకుండా చేసేటటువంటి వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అబద్ధాలు చెప్పడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు. సోమరితనం అంటే వీళ్లకి అయిష్టత ఉంటుంది. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం వీళ్లు జీవితంలో ఉన్నత స్థాయిలో రాణించటం జరుగుతుంది. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకి, పరువుకి ఎలాంటి భంగం ఉండదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఇవలాంటివి ఎదురైనా క్రమంగా అవి సమసిపోతాయి. ఇక ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాల్ని కలవారిగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డొస్తే మాత్రం ఆ పనిని అక్కడే పూర్తిగా వదిలేస్తారు. వీరికి స్వాతంత్రం ఇచ్చి చూశారంటే ఎంతటి ఘనకార్యాలనైనా చాలా సులభంగా చేసేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీళ్లలో అహంకారం, నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇలాంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయొచ్చు. అలానే వీళ్ల జీవితం ఏమి పూర్తిగా ఈ విధంగా ఉండదు. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా రానున్న 10 రోజుల్లో ఒక స్త్రీ అనేది వీళ్ల జీవితంలోకి స్త్రీ కారణంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మరి ప్రత్యేకంగా ఈ స్త్రీ కారణంగానే వీరి మార్పులు ఎందుకు వస్తాయి అనే కారణాన్ని గనక వెతికినట్లయితే మేషరాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఈ స్త్రీ వల్ల, ఈ స్త్రీ యొక్క స్థితిగతులు, గ్రహస్థితి కారణంగా మేషరాశి వారి జీవితం మారుతుంది. కాబట్టి ఆ రాశి జీవితంలో ఉన్నటువంటి మరి ఆ స్త్రీ మరెవరో కాదండి, వీరి యొక్క భాగస్వామి. కొత్తగా వివాహమైన వారు గాని లేదా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలుగా మీతో పాటు మీ భాగస్వామి ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ స్త్రీ కారణంగా మాత్రం మీకు భారీ మార్పులు అయితే వస్తాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అంతేకాదండి, మీకు వారి యొక్క గ్రహబలం అనేది అనుకూలంగా ఉన్నందువల్ల మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అలాగే మేషరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వృత్తి జీవితం మీద మాత్రం కాస్త ఒత్తిడి ఉంటుంది. అయితే ఉద్యోగం మారాలి అనుకునే వారికి, నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండకూడదు అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. అలాగే మీరు ఈ సమయంలో మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాస్త మౌనంగా ఉంటే తప్పేమీ లేదండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ఉన్నతపరమైనటువంటి అవకాశాలు దక్కుతాయి.
ఇక ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, మానసికంగా మీకు ఉన్నటువంటి ఒత్తిడి ఈ సమయంలో పూర్తిగా విముక్తి అవుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం అనేది కూడా ఎంతో ముఖ్యమైన విషయం. అయితే తొందరపాటుతనంతో మాట్లాడితే మాత్రం అప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు ఎక్కువగా సాఫీగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారి జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క భాగస్వామి ఎవరైతే వాళ్ళు మిథున రాశికి చెందిన వారు కావడం వల్ల ముఖ్యంగా మీ జీవితంలో వారి యొక్క గ్రహస్థితి అనేది మెరుగ్గా మారుతుంది. అంటే ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క భాగస్వామి ఆ స్త్రీ యొక్క రాశి మిథున రాశి అయితే ఖచ్చితంగా వారికి వచ్చేటటువంటి శుభ ఫలితాలు, దాని ప్రభావం వల్ల వచ్చేటటువంటి అవకాశాలు మీకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో మీ భాగస్వామి జీవితంలో ఎంతో కీలకంగా మారబోతున్నారు. అంతేకాదు మీ సపోర్ట్తో మీ భాగస్వామి కూడా ఎంతైతే విజయాన్ని చేకూరుస్తుందో వారి ద్వారా మీరు మరింత అవకాశాలను, ఆనందాన్ని మీరు పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆదాయానికి, కుటుంబ జీవితానికి ఎలాంటి డోకా లేదు. ఎలాంటి లోటు లేకుండా మీరు మీ సన్నిహితులతో చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా, ఏ ప్రయత్నంలో ఉన్నటువంటి పనిని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగం, వ్యాపారాలలో విపరీతంగా కలిసొస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం కూడా మంచి సలహాగా కూడా పరిగణించబడుతుంది. ఇక సింహరాశి వారు మీ జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా ఖచ్చితంగా ఈ రాశిలో మీరు ఎటువంటి ఒత్తిడిని అయినా సరే ఎదుర్కొంటున్నట్లయితే అది మీ యొక్క జీవిత భాగస్వామి అయిన మేషరాశి వారి మీద పడుతుంది. ఒకవేళ ఉదాహరణకి మళ్ళీ గనక మనం చెప్పుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క భాగస్వామి సింహరాశి వారైతే వారి జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా ఈ సమయంలో మీరు మాయం చేయగలిగేటటువంటి ప్రభావం ఉంటుంది. అలాగే వారికి ఏర్పడేటటువంటి ఈ సమయంలో గ్రహస్థితి కారణంగా మీకు ఆ అదృష్టం బలంగా మారబోతోంది. కాబట్టి మీరు చేపట్టిన వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా మారుతాయి. అంతేకాదండి, మీ భాగస్వామి కారణంగా వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే శ్రద్ధ మీ జీవితం మీద ప్రభావం చూపించి మీ ఆరోగ్యం కూడా మరింతగా మెరుగవుతుంది. ఇక విద్యార్థులు తక్కువ శ్రమతో ఉత్తమమైన ఫలితాలని సాధించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీరు ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఎటువంటి విభేదాలు, అపార్థాలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయంలో మాత్రం కంటతడి పెట్టనివ్వకండి, బాధ పెట్టనివ్వకండి. వాళ్ళని ఎంతో సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మంచిది. అప్పుడే మీ గ్రహస్థితి అనేది బలంగా మారుతుంది. అదేవిధంగా ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఒకే ఒక్క పని ఏంటి అంటే ఖచ్చితంగా మేషరాశి వారికి ఎంతో ఉన్నతమైన సమయం కాబట్టి మీ జీవిత భాగస్వామితో పాటుగా మరికొంతమంది ఆడవాళ్ళని చక్కగా వాళ్ళకి కావలసిన సహాయం చేయండి. ఆర్థిక పరంగానే గాని, మాట పరంగానే గాని, ఇంకే విధమైనటువంటి సాయమైనా చక్కగా చేయగలిగినట్లయితే వాళ్ళ ఆశీస్సులు మీకుంటాయి. అలాగే మీ తల్లిగారి వయసున్న వ్యక్తులకు అంటే వృద్ధులకు గాని, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇలాంటి సాయం చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.